సో ఈరోజు సికింద్రాబాద్లో మాక్ డ్రిల్ అయితే నిర్వహించడం జరిగింది. ఏదైతే బాంబ్ బ్లాస్ట్ కానీ ఏదైనా పెద్ద సంఘటన జరిగితే అక్కడ నుండి ప్రజలు ఎట్లాంటి అవేర్నెస్ తీసుకోవాలని కూడా ఒక మంచి మాక్ డ్రిల్ అయితే తీసుకోవడం జరిగింది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫైర్కి సంబంధించిన సిబ్బంది ఉన్నారు. సార్ ఏంటి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాక్ డ్రిల్ అయితే నిర్వహించడం జరిగింది. ఎట్లాంటి మేజర్ ఇన్స్ట్రక్షన్స్ ఏం తీసుకుంటారు? అంటే మామూలుగా ఏంటంటే సార్, ఇప్పుడు అక్కడ ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ కొంచెం హాట్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ మెయిన్ కోస్టల్ ఏరియా లేదు, స్ట్రైక్ చేసేది ఎయిర్తోనే. సో అప్పుడు ఆ టైంలో ఏం జరుగుతుంది, అప్పుడు బాంబు ఇక్కడ డిప్లాయ్ అయినప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని దాని మీద ఇప్పుడు మాక్ డ్రిల్ చేయడం జరిగింది అనమాట. సో ఏంటంటే ఇప్పుడు మామూలుగా వీళ్ళకి ఎవాక్యుయేషన్ వీళ్ళకి చెప్పి మళ్ళీ దాని తర్వాత మేము ఎట్లా చేయాలో మాకు కూడా మాక్ డ్రిల్ చేయడం జరిగింది అనమాట. మామూలుగా సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా అందులో ఉండి ఎక్స్కేప్ అవ్వడానికి ప్రయత్నించాలి. బయటకు వచ్చి అసెంబ్లీ పాయింట్ దగ్గర ఉండి అసెంబ్లీ పాయింట్ హెడ్ కౌంట్ చేసుకొని ఎంతమంది ఉన్న అపార్ట్మెంట్లో అన్ని చేసి ఎవరైనా లేకపోతే ఇప్పుడు రెస్క్యూ టీం ఉంటే వాళ్ళకి చెప్పి వస్తారు కదా, వాళ్ళకి చెప్పి వాళ్ళు ఇక్కడ ఈ పలానా ఏరియాలో ఉన్నారు సార్, మా వ్యక్తి ఉన్నాడు, వాళ్ళని తీసుకురండి అని చెప్పేసి మనం చెప్తే వాళ్ళు ఇప్పుడు రెస్క్యూ ఎట్లా చేయాలో మేము దాని తర్వాత మేము చేసి చూపించాలన్నమాట. మీ రోల్ ఏముంటుంది సార్? అంటే ఫైర్కి సంబంధించి మీరు అంటే మీరు మెయిన్ రోల్ మీదే ఉంటుంది మ్యాక్సిమం, దగ్గరికి వెళ్ళి చూడడం కానీ చేయడం, దాన్ని పర్సన్ని రెస్క్యూ చేయడంలో ఎట్లా ఉంటుంది? అంటే మామూలుగా అయితే ఫైర్ టీమ్ అంటారు రోపడి వరకు వెళ్తారు, కానీ వాళ్ళకు కూడా సఫోకేట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఏమైతే వాళ్ళు ఏంటంటే ఒక ఇప్పుడు స్మోకీ ఏరియా ఉంటుంది, ఆ ఫైర్ వల్ల స్మోక్ అనేది వస్తుంటుంది. సో అందులోకి వెళ్ళడానికి మనం బిఏ సెట్ అనేది యూజ్ చేస్తాం, బ్రీతింగ్ అపారటస్ సెట్ అంటారు అన్నమాట దీన్ని. అయితే దీని ద్వారా ఏంటంటే కొంచెం దగ్గరికి వెళ్ళి స్మోక్లో కూడా మనకి లోపలికి వెళ్ళి ఫైర్ స్పాట్ ఎక్కడ ఉందో అక్కడ ఆర్పి ఎవరైనా విక్టిమ్ ఉంటే వాళ్ళని తీసుకురావడానికి ఇది యూజ్ చేస్తారు అనమాట. అంటే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా చాలా రిస్క్ అయితే చేస్తూ ఉంటారు మీరు. సో ఏమనిపిస్తుంది సార్ ఇట్లాంటి సిచ్యువేషన్ రియల్ లైఫ్లో ఫేస్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే ఇక చాలా వరకు మేము వెళ్ళినాము, రెస్క్యూ కూడా చేసినాం అనమాట. మామూలుగా ఏంటంటే ఇక మన డ్యూటీ ఖచ్చితంగా చేయాల్సిందే. సో ఏంటంటే మాకు ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి మేము ఒక భయం అనేది లేకుండా మేము వెళ్తాం అనమాట. జరిగాయండి చాలాసార్లు. నేను ఇక్కడ బేగంపేటలో అయినప్పుడు మీద ఇద్దరిని రెస్క్యూ చేసి మళ్ళీ చేయడం కూడా జరిగింది అనమాట. కొంచెం హ్యాపీగా ఉంటుందండి. మంచిగా మనం ఒక ప్రాణాలు కాపాడే టీం అనే ఒక డిపార్ట్మెంట్. అదే ఇక అది ఇక ట్రైనింగ్ ఒకటి, ఇంకోటి ఏంది దేవుని భరోసా ఇక అంతే. సో ఏం చెప్తారు ప్రజలకి మీరు ఇచ్చే అవేర్నెస్ ఏంటి సార్? ఇట్లాంటి మాక్ డ్రిల్ ఉద్దేశించుకొని నార్మల్ జనాలకి చాలా మంది ప్యానిక్ అవుతూ ఉంటారు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, భయపడి కూడా అనవసరంగా ప్రాణాల మీద తెచ్చుకుంటారు కదా. సో ఏం చెప్తారు? సింపుల్ అండి. ఇక్కడ ఒక స్వప్నలో కాంప్లెక్స్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు ఏంటంటే ఒక బర్త్డే పార్టీ చేసుకుంటారు అనమాట. అవతల అపార్ట్మెంట్లో అయినప్పుడు స్మోక్ అనేది వచ్చేసింది. వాళ్ళు ఏంది మా దగ్గర రాదుగా స్మోక్ అని చెప్పేసి తలుపులు వేసేసుకున్నారు, బాత్రూంలో దాక్కున్నారు. కానీ అది మొత్తం ఫ్లోర్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది, వాళ్ళ బాత్రూంలో మొత్తం రూమ్ అంతా నిండిపోయి వాళ్ళు ఎస్కేప్ కాని పరిస్థితి అనమాట. హీట్ అండ్ స్మోక్ రెండు వస్తాయి. ఇనిషియల్లీ స్మోక్ ఉంటుంది, కానీ ఒకటి సింపుల్ ఏంటంటే మనము ఎట్టి పరిస్థితుల్లో అన్ని ఫోను ఈను అన్ని వదిలేసి ఫస్ట్ బయటపడాలి, తర్వాతనే చూసుకోవాలి. ఏంటంటే ఇంకోటి ఏంటంటే పోలేకపోతారు. పోవాలంటే ఏం లేదు, సింపుల్గా క్రాలింగ్ చేయాలండి. కిందికి వంచేసి మామూలుగా పాకుతారు చిన్నపిల్లలు, అట్లా పాకడం. ఎందుకు అంటే స్మోక్ అనేది లైట్ ఉంటుంది ఆక్సిజన్ కంటే, సో అది మీదికి ఉంటుంది, ఆక్సిజన్ అనేది కిందికి కూర్చుండిపోతుంది. సో అది మనం క్రాలింగ్ చేసుకుంటూ బయట పడాలి ఖచ్చితంగా. ఎవరున్నా సరే మన వాళ్ళు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని బయట పడితే చాలు. ఈవెన్ డోర్ కాలినా సరే బయట పడాలి మనం అట్లా. ఇది ఈ మాక్ డ్రిల్ ఎందుకంటే పబ్లిక్ మెయిన్ అవేర్నెస్ కోసం. వాళ్ళకు ముందు ఏంటంటే మినిమం అవేర్నెస్ ఉందనుకోండి, మేము వచ్చేలోపు మాకు కాల్ చేసి వచ్చేలోపు కూడా ఒక 5-10 minutes, ఇప్పుడు ఫైర్ స్టేషన్ ప్రతి దగ్గర ఉండదు. దాన్ని బట్టి ఏమవుతుందంటే మేము వచ్చేలోపు వాళ్ళకి కొద్దిగా అవేర్నెస్ వచ్చింది అనుకోండి, ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల వాళ్ళు మేము రాకముందు కొద్దిగా సేఫ్ సైడ్గా బయటపడడానికి, వాళ్ళు కొద్దిగా నేర్చుకోవడానికి దొరుకుతుంది. దాని ముఖ్య ఉద్దేశం ఈ మాక్ డ్రిల్. రేపు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా ఈ విషయంలో వీరు ఎలా కాపాడుకోవాలి, వాళ్ళ మేము వచ్చేలోపు వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అవి నేర్పించే ఉద్దేశంతో ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. సో అంటే రియల్ లైఫ్లో చాలా ఫేస్ చేశారు, ఇక్కడ మాక్ డ్రిల్లో కూడా ఇప్పుడు ప్రజలకు అవేర్నెస్ కోసం అని చేశారు కదా. సో ఏమనిపించింది సార్? ఎట్లా మాకు హ్యాపీ. మేము ట్రైనింగే ఉన్నదే, సర్వీస్ ఉన్నదే తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసు, పబ్లిక్ సర్వీస్ కోసం. ఎక్కడ ఆస్తి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా కాపాడడానికే మేము ట్రైన్ అయ్యి ఉన్నాం. కాబట్టి లెక్క చేయకుండా కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడతారు కదా. ఏంటి సార్ ఆ టైంలో ఫీల్ ఎట్లా ఉంటుంది? హ్యాపీగా అనిపిస్తుంది చాలా. వాళ్ళకి ఏం సేవ్ చేసినా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ ఆస్తి సేవ్ చేసినా, లైఫ్ సేవ్ చేసినా, వాళ్ళకి ఎంత సేవ్ చేస్తే మాకు అంత హ్యాపీగా అనిపిస్తుంది ఆ టైంలో.